హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఒక సామాన్యుడి కథ గురించి మాట్లాడదాం. మీరు ప్రోమో చూసుంటారు. ఈ ప్రోమోలో బిగ్ బాస్ చెప్పిన ప్రతి మాట, దాని వెనక వేసిన ప్రతి బీజియం లిటరలీ గూస్ బంప్స్ మూమెంట్ లా నాకు అనిపించింది. మీకు కూడా అనిపిస్తే మీరు ప్రోమో చూసుంటే ఆ ప్రోమో ఎన్నిసార్లు చూశారు, మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటనేది కింద జెన్యూన్ గా కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ అయినా నాకు నచ్చితే అది పిన్ చేస్తాను కామెంట్ బాక్స్ లో. సో కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రోమోలో బిగ్ బాస్ చెప్పిన మాటలేంటి, ఆ మాటల వెనుకున్న అర్థాలేంటి, బిగ్ బాస్ విన్నర్ అవుతాడా లేదా అని ఏమైనా హింట్స్ ఇచ్చాడా, వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్లు చేయాలి. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు విషయానికి వస్తే, ఈజ్ ఎ ట్రూ కామన్ మ్యాన్, ట్రూ జెంటిల్ మ్యాన్, ఒక సోల్డియర్. అలాంటి వ్యక్తికి ఒక కెమెరా, సినీ ఫీల్డ్ అంటే తెలియదు. అలాంటి వ్యక్తి ఈ రోజు 100 కెమెరాల ముందు టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ తో పోరాడి ఇప్పటి వరకు వచ్చాడంటే అది చిన్న విషయం కాదు. అగ్ని పరీక్షలో కొన్ని వేల అప్లికేషన్స్ దాటి అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా చాలా బాగా ఆడి బిగ్ బాస్ అనే షోలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయిన సుమన్ శెట్టి, భరణి గారు, ఇమాన్యుయల్, తనూజ, రీతు చౌదరి వీళ్ళందరినీ తట్టుకొని ఈ రోజు టాప్ 2లో ఉన్నాడంటే అది చిన్న విషయం కాదు. తనలో ఏదో ఒక గొప్పతనం ఉంది, వీళ్ళందరినీ మించి తనని నచ్చేలా ఎంతమంది ఉన్నారు అంటే తనలో ఏదో ఒక క్వాలిటీ నచ్చే ఉంటది ప్రతి ప్రజలకి. సో అలాంటి వ్యక్తి ఇక్కడి వరకు రావడమే ఒక గర్వపడవలసిన విషయం. దీనికి బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్స్, బీజిఎంస్ మామూలుగా లేవు. ఇప్పుడు ఆ బిగ్ బాస్ చెప్పిన మాటలు ఏంటి, దాని వెనకున్న అర్థాలు ఏంటో మాట్లాడదాం. ఫస్ట్ వచ్చి రాగానే పవన్ కళ్యాణ్ లో ఆ ప్యూర్ స్మైల్ కనిపించింది. అబ్బా, ప్రోమోలో ప్రతి ఫోటోని, ప్రతి దాన్ని మనం ఏం సాధించగలము, ఎలా ఆస్వాదించాలి అన్న కళ తన ఫేస్ లో ఆ ఆనందం అయితే క్లీట్ గా కనిపిస్తుంది. ఫస్ట్ ఓపెనింగ్ చేయగానే బిగ్ బాస్ ఒక డైలాగ్ వేశాడు, మీది ఒక సామాన్యుడి కథ, సామాన్యమైన కథ కాదు అన్నాడు. చూసారా? ఒక సామాన్యుడు అంటే ఒక కామనర్ కథే, కానీ అది చెప్పడానికి అంత తక్కువ. సామాన్యమైన కథ అంటే అంత తక్కువ స్టోరీ ఏం కాదు, దాని వెనక చాలా జర్నీ ఉందని చెప్పాడనమాట. సో అలాగే మీరు ఓనర్ గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలు మీ ముందుకు తీసుకువచ్చింది. ఒక సామాన్యుడు ఒక బిగ్ బాస్ షోకి వచ్చేటప్పుడు అక్కడ తన పొజిషన్ ని పెంచుకోవాలనే చూస్తాడు తప్ప అక్కడ నెగిటివ్ అయ్యి అవమానాలు పడి వెళ్ళాలని చూడ్డాడు. కానీ ఇక్కడ కళ్యాణ్కి ఎదురైన కఠినమైన పరిస్థితులు ఏంటి అంటే, బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత తన పడినన్ని అవమానాలు, తన మీద పడినన్ని నిందలు ఇంకెవరి మీద పడలేదు. అవి కూడా ఒక అమ్మాయి విషయంలో పడినప్పుడు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి మీద అలాంటి నిందలు పడినప్పుడు తన ఫ్యామిలీ కానీ తన చుట్టుపక్కల ఉన్న వారు కానీ ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ఉంటది అని ఒక ఆలోచన మైండ్ లో రన్ అవుతూ ఉంటది. అలాంటి టైంలో నువ్వు అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిల మీద చేతులు వేస్తుంటావు, అమ్మాయిలతో డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంటావు. తన కెప్టెన్ అయినప్పుడు కూడా తన కెప్టెన్ కూడా ఏదో చీట్ చేశాడంటూ వీడియోలు ప్లే చేసి వీడియోలు బయటికి చూపించి నెగిటివిటీ అయిన వ్యక్తి కఠినమైన పరిస్థితులే, అగ్ని పరీక్షలే అవన్నీ. వాటన్నిటిని స్ట్రాంగ్ గా ఉంచుకొని దాటి వల్ల ఎటువంటి నెగిటివిటీ తన మైండ్ లో పెట్టుకోకుండా ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి అని స్ట్రాంగ్ మైండ్ సెట్ తో నిలిచిన వ్యక్తి కాబట్టి అవన్నీ దాటి ఈ రోజు నిలిచాడు. దాన్నే అగ్ని పరీక్షలు దాటి వచ్చావు అని చెప్పాడు అనమాట బిగ్ బాస్. అలాగే మీతో ఈ ప్రయాణం మొదలు పెట్టిన వారందరూ ఒక్కొక్కరుగా ఇంటి నుండి బయటికి వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని కృంగి తీసుకున్నాయి. అంటే కామనర్స్ అందరూ హౌస్ లో అడుగు పెట్టారు ఒకేసారి ఓనర్స్ గా. సో అలాంటి అడుగు పెట్టినప్పుడు సెకండ్ వీక్ లో మర్యాద మనీష్, థర్డ్ వీక్ లో ప్రియా, ఫోర్త్ వీక్ లో హరీష్, ఫిఫ్త్ వీక్ లో శ్రీజ. అంటే కామనర్స్ ఒకరికొకరు వెళ్ళిపోతుంటే ఏ కామనర్ కైనా హోప్ ఉంటుందా, నేను గెలవగలను, నేను ఇక్కడి వరకు వస్తానని హోప్ ఉంటుందా? ఎందుకంటే కామనర్కి ఏ సపోర్ట్ లేదు, అందుకే వెళ్ళిపోతున్నారు. అలాగే 3వ వారం తను లాస్ట్ జోన్ వరకు వచ్చాడు, ప్రియాతో ఎలిమినేషన్ రౌండ్ లో నించున్నాడు. అలాంటి వ్యక్తి ఎంత స్ట్రాంగ్ అయితే తప్ప అక్కడి వరకు నిలవగలడు. అది పవన్ కళ్యాణ్ లో అలాంటి క్లోజ్ గా ఉన్న వ్యక్తి, మోటివేషన్ అంటే వాళ్ళతో మోటివేషన్ తీసుకొని కొన్ని చర్చలు జరిపిన వ్యక్తి, ఏమైనా కష్ట సుఖాలు షేర్ చేసుకున్న వ్యక్తులందరూ వెళ్ళిపోయినా చాలా ధీటుగా బదిలిచ్చాడని బిగ్ బాస్ చెప్పాడు అనమాట. అలాగే బుద్ధి బలాన్ని, భుజబలాన్ని మించిన బలం గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. అంటే ఇది నాకు ఆర్మీకి రిలేట్ చేసినట్టు కూడా అనిపించింది. ఆర్మీ పర్సన్స్ కి ఒక గుండె బలం అనేది ఉంటది. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా వాళ్ళు బార్డర్ లో ఉన్నప్పుడు చావు ఎదురుగా వచ్చినా వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉంటది అంటారు కదా, ఆ గుండె బలమే మీలో ఉంది. అంటే వీటి అవమానాలన్నింటినీ తట్టుకొని నీకెంత నెగిటివిటీ వచ్చినా దాన్ని జయించి ఈ రోజు ఇక్కడ ఉన్నావు కాబట్టి నీకు గుండె బలం ఎక్కువ అనే విధంగా చెప్పారనమాట. అలాగే ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటం అయిన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లు అన్ని సరిచేసుకొని ఒక చివరి కెప్టెనే కాకుండా మొదటి ఫైనలిస్ట్ అయ్యావు. అంటే తన ఏకాగ్రత, హీఈస్ వెరీ
కాన్సన్ట్రేషన్ పర్సన్, బాగా గమనిస్తుంటాడు. బిగ్ బాస్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో ఏం జరుగుద్ది, ఎలాంటి టాస్క్లు పెడతారు, మీరు ఒక దొంగని గెస్ట్ చేసే టాస్క్ లో కూడా చాలా బాగా జెన్యూన్ గా, చాలా బాగా ఇంటెలిజెంట్ గా ఆలోచించి మంచి మూవ్ చేస్తాడు. అలాంటి ఏకాగ్రత ఉంది. అమాయకత్వం అంటే ఎస్, తన అమాయకుడే. 23,000 అబ్బాయికి ఎవరు తన వెనక ఎన్ని ప్లాన్లు వేస్తున్నా, వెన్నుపోట్లు కురుస్తున్నా అవన్నీ ప్లాన్లుగా తీసుకోకుండా మంచిగా తన ఫ్రెండే కదా అనే విధంగా భావించుకున్నాడు. అలాగే ఒక కాంపిటేటర్స్, తనూజ లాంటి కాంపిటేటర్స్ విన్ అవుతుంది అని తెలిసినా తనతో అంత క్లోజ్ గా ఉండడం, తనతో ర్యాపో మెయింటైన్ చేయడం, తన గెలిచినా పర్వాలేదు అనే విధంగా తన మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇది ఒక అమాయకత్వంగా బిగ్ బాస్ అయితే చూపించాడు. వాటన్నిటిని ఎప్పటికప్పుడు లోటుపాట్లు అంటే బిగ్ బాస్ తన చేసిన మిస్టేక్స్ ని ప్రతి వారము నాగార్జున సార్ చెప్పించుకుంటారు కదా, అలా చెప్పించుకున్నప్పుడు వాటన్నిటిని మళ్ళీ రిపీట్ చేయకుండా, నువ్వేం తప్పు చేస్తున్నావో వాటన్నిటిని మళ్ళీ నెక్స్ట్ వీక్ రిపీట్ చేయకుండా వాటన్నిటిని సర్దిద్దుకున్నాడని చెప్పారనమాట. లాస్ట్ గా చెప్పిన వర్డ్ ఏంటంటే, ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. అంటే ఏమీ లేని వ్యక్తి, జీరో నుండి వచ్చిన వ్యక్తి తను తలుచుకుంటే తనకు సాధ్యమైనంత వరకు ఏం చేయగలడు, ప్రపంచాన్ని జయించగలడు అనే విధంగా ఈ స్టేట్మెంట్ అయితే ఉందన్నమాట. ఈయనలోనే నాకు బిగ్ బాస్ విన్నర్ అవుతాడు అనే హింట్ కూడా కనిపించింది. ఏం చేయగలడు ప్రపంచానికి చూపించడం అంటే బిగ్ బాస్ గెలిపించి చూపించగలడు. 0 followers తో వచ్చి, తనకి సోషల్ మీడియాలో అందరిలాగా వేలు లక్షల ఫాలోవర్స్ లేరు, 100 followers తో వచ్చి ఈ రోజు 3.44 million వరకు, 4 lakhs వరకు ఉందంటే దానికి కారణం ఏంటి? ఒక సామాన్యుడనే. అలాంటి వ్యక్తి ఏం చేయగలిగాడో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎలాంటి వ్యక్తులకి తను కాంపిటీషన్ ఇచ్చాడో, ఎలాంటి వ్యక్తులతో ఈ రోజు విన్నింగ్ పొజిషన్ లో నించున్నాడో అది అందరికీ తెలుసు. సో అలాంటి వ్యక్తి ఏం చేయగలడు అని ప్రపంచానికి చూపించాడు అంటే ఈ వర్డ్స్ అన్ని పవన్ కళ్యాణ్కి అర్హుడే. తనకు వాడాల్సిన వర్డ్సే, తనకు పడాల్సిన ఏవియే. ఇలాంటి ఏవీలు పడినప్పుడు, ఇలాంటి జర్నీలు, కామన్ మ్యాన్ జర్నీలు ఒక మనిషి సాటి మనిషికి ఎక్కువగా హార్ట్ టచ్ అవుతాయి. సో ఇలాంటి ఏవీలు పడిన తర్వాత జనాల్లో ఏమైనా చలనం వస్తుందా అంటే నాకు తెలిసి ఈ ఏవీ తర్వాత తన ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. ఆ ఓట్ బ్యాంక్ పెరిగి తనకి ఏమైనా విన్నర్కి దగ్గరగా అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అన్అఫీషియల్ పోల్స్ లో చూస్తే తనూజాకి పవన్ కళ్యాణ్ చాలా దూరంలో ఉన్నాడు. అంటే అందరంత ఎత్తులో ఉన్నాడు, అంత మంచి ఓటింగ్ అయితే పడుతుంది. కానీ అఫీషియల్ ఓటింగ్స్ లో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 to 2% అంటున్నారు. అది దాని వెనుకున్న ప్లాన్లు ఏంటి నేను తెలుసుకొని మీకు చెప్తాను ఈ రోజు ఈవినింగ్ ఓటింగ్ లో కానీ, అలాగే రేపు ఈ రోజు నైట్ ఓటింగ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఏంటి దాని కథ, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలవడా, బిగ్ బాస్ ఏం ఆలోచిస్తుంది, బిగ్ బాస్ కూడా ఎవరిని గెలిపిస్తే బాగుంటది అంటే వాళ్ళేమి ఎవరికి మోసం చేయాలని చూడరు, ఓటింగ్ ప్రకారమే గెలిపించాలని చూస్తారు. కానీ ఎవరు గెలిస్తే ఏ విధంగా మారుతాయి, ఒక కామన్ మ్యాన్ గెలిస్తే బయట అవుట్పుట్ ఎలా ఉంటది, ఒక అమ్మాయి గెలిస్తే బయట అవుట్పుట్ ఎలా ఉంటది, ప్రతి ఒక్కటి మైండ్ లో ఉంటది అనమాట. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతున్నాయి ఆ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఇస్తాను. సో మీరైతే వెయిట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ప్రదీప్ వీళ్ళందరూ సూట్ కేసు పట్టుకుని రాబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తలకి గాయం అయ్యిందంట, దాని అప్డేట్ కూడా మన ఛానల్లో ఇస్తాను, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.